ఇది కేవలం రేవంత్ రెడ్డి యొక్క చాతగానితనం. నేను అందుకే అంటున్నా, చాతగానప్పుడు రాజీనామా చేయి. కేవలం రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటో లేకపోతే పిస్టల్ కేసులోనో పిస్టల్తో ఒక దళితుని చంపేయడమో లేకపోతే ఇటువంటి కేసెస్ ఆయనకి పనికొస్తాయి. అంటే ఆర్టీఐ యాక్ట్ వేసి ఎవరిని బ్లాక్మెయిల్ చేద్దాం, ఎవరి దగ్గర పైసలు గుంజుద్దాం, అట్లాగే మా అయోధ్య రెడ్డిని జైపాల్ రెడ్డిని కూడా జనాల మీదకి ఉసుగొల్పుదాం, మొత్తం తీయమంటారా? లెక్కలు తీసి సిడి ఎంక్వైరీ చేస్తే ఎట్లాగో ఎంక్వైరీ చేయరు, కానీ అట్లీస్ట్ మేము చేయడానికన్నా ప్రయత్నిస్తున్నాం కదా. జైపాల్ రెడ్డి దందాలు మాకు తెలియదా? మీ సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి దందాలు మాకు తెలియవా? ఎన్ని కోట్ల వెనకాలేసిండో చెప్తున్నా. ఆ భువనగిరిలో వేలు పెట్టి కాలు పెట్టి ఆయన సొంత ఊర్లో ఎన్ని కోట్ల వెనకాలేస్తున్నాడో మీకు తెలుసా? మీరేమన్నారు? రెడ్డి కదా, మీరే తీసుకొచ్చి నెత్తి మీద పెట్టినారు. సిపిఆర్ఓగా ఆయనకి ఏం బుర్ర ఉందని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఇన్ని జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రికి చేరవేయని సిపిఆర్ఓ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకే చెప్తా ఉన్నా, అయోధ్య రెడ్డి రాజీనామా చెయ్యి అంటా ఉన్నా. నువ్వు కూడా ఒక ఫెయిల్యూర్ సిపిఆర్ఓ, రాజీనామా చేయండి. ఇక మీ పిఏలు ఫోన్ లేపనప్పుడు పిఏలు కూడా ఎందుకు, రాజీనామా చేయండి. ఇక మీకు ఇంత ఉంటుంది, ఒక్కడంటే ఒక్క పిఏ ఫోన్ లేపడు. పోని మా 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 ప్రజలు శ్రావ్య గారు ఇది చేయండి అది చేయండి అని చెప్పి మా ఆఫీస్కి ఫోన్ చేస్తే మేము మంత్రులకి చెప్దామని చెప్పి వాళ్ళకి ఫోన్లు చేసుడో లేకపోతే వాళ్ళ పిఏలకో ఫోన్లు చేస్తే ఆ పిఏలు ఫోన్ లేపరు, ఆ మంత్రులు ఫోన్ లేపరు, ఒక్క మంత్రి ఫోన్ లేపడు, ఒక్క పిఏ కూడా ఫోన్ లేపడు. మంత్రులు లేపరు, మంత్రుల పిఏలు లేపరు. ప్రతి ఒక్కలంతే అందరు పిఏలు. ఒక్క క్యాబినెట్ మంత్రి పిఏ ఇట్లా టక్కున ఫోన్ లేపగానే చేయగానే లేపుతాడా? మరి ఎందుకు వాళ్ళకంత అహంకారం? ఏం సాధించినరని, ఏం వెలగబెడుతున్నారని? మీరు చేసేదేంది? పోయి రిబ్బన్ కట్లే, అంతకమించి మీరు చేసేది ఏం లేదు, ఏం చేస్తలేరు. ఇప్పటికిప్పుడు ఒక మంత్రి గారి పిఏకి ఫోన్ చేస్తే లేపడు. అందరంతే. కొండా సురేఖ పిఏ, బట్టి పిఏ, లేకపోతే అగ్రికల్చర్ మినిస్టర్ పిఏ, జూపల్లి పిఏ, లేకపోతే పొంగులేటి పిఏ. ఆయనకైతే కట్టలు తెంపుకున్నటువంటి అహంకారం ముఖం మీదే ఉంటుంది. ఆ పొంగులేటికి రెడ్డి అనే అహంకారం, వ్యాపారవేత్త, కోట్లు పడేసి అందరినీ కొరి పడేస్తా, డబ్బుంటే ఏదైనా సాధించచ్చు అనే అహంకారం పొంగులేటికి కట్టలు తెంపుకున్నట్టు పొంగిపోయి వస్తూ ఉన్నది. ఇక ఆయనకే అంత అహంకారం ఉంటే వాళ్ళ పిఎల్ ఎందుకు ఫోన్ లేపరు. అట్లాగే శ్రీధర్ బాబు గారు పిఏ. ఇట్లా ఒక్కలేంటి, ప్రతి ఒక్కలంటే ఏమైనా సమస్య చెప్దామన్నా మా వసువంటి వాళ్ళకే ఫోన్ లేపకపోతే ఇక సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంది? దిక్కుతోచని వ్యవహారంలో వాళ్ళు ఉన్నారు. అక్కడ మాట్లాడితే ప్రజా దర్బార్ అంటారు, ఆడికి పోతే ఎవరు ఉండరు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టిండ్రండి సుదప్పు సల్లక గాంధీ భవన్లనట ప్రజా దర్బార్ అట, కార్యకర్తలతోటి చర్చ. ఈ మహేష్ కుమార్ గౌడ్ ఏం చేస్తాడు? నీలమ్మధు ఫామ్ హౌస్లో పోయి కూర్చుంటాడు. ఎందుకు? నీలమ్మధు అధికార ప్రతినిధి కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు. ఈయన పిలవగానే అట్లా వెళ్ళిపోతాడు. అది తీయండి, ఆ వీడియో ఉంటుంది. నీలమ్మధు ఫేస్బుక్లో ఆ వీడియో ఉంటుంది, పెట్టండి. పైగా ముందర ప్రోటోకాల్ పిసిసికి. మరి ఏం చేద్దామని, మీరు ఏం సాధిద్దామని? ఏ ఎమ్మెల్సీ పదవి కోసం కుక్క బిస్కెట్లకు ఎగబడి తింటున్నారు మీరు? గిది నీలమ్మధు అంటే పైసలు గుమ్మరిస్తాడు, కార్యకర్తలు అంటే ₹1 ఇయ్యారు కదా. పైసలు గుమ్మరించి నీలమ్మధు మిమ్మల్ని మేపుతున్నాడు, మీరు ఆయన డబ్బులు తిని బాగా ఇదవుతున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఏ కార్యకర్తను కలిసినారు? మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఇప్పటి వరకు ఏ కార్యకర్తని కలిసినారు? ఒక్క కార్యకర్తని కలిసినరా? మీ కార్యకర్తల పదవుల గురించి కానీ, వాళ్ళ సమస్యల గురించి కానీ, వాళ్ళ ఆర్థిక లావాదేవీల గురించి కానీ ఒక పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి కార్యకర్తని కలిసి మాట్లాడినరా? ఏ ఎమ్మెల్సీ పదవుల కోసం మీ రాయబారాలు నడుస్తూ ఉన్నాయి? ఏ ఎమ్మెల్సీ పదవుల కోసం రాయబారాలు నడుస్తూ ఉన్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున. సో దీపాదాస్ మున్షి అయిపోయింది, నీలమ్మధు నుంచి ముట్టినాయి. ఈ డికే శివకుమార్ది అయిపోయింది. పాపం ఈయన పేరు చెప్పుకొని ఈయన దందాలు చేసుకుంటుండా ఏం చేసుకుంటున్నా పక్కన పెడితే
ఇప్పుడు కొత్తగా తెర మీదకి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గౌరవంగా చిట్కుల్ నీలం మధు ముదిరాజ్ గారి ఫామ్ హౌస్ లో భేటీ. సిగ్గులేదా మీకు? తెలంగాణ రాష్ట్రం ఒక పక్క అట్టుడికి పోతా ఉంటే ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవుల కోసం అమ్ముడుమైనటువంటి మీ లీడర్లను ఏమనాలే? ఈ టైంలో గూడెం మైపాల్ రెడ్డి ముఖ్యంగా అంటే ఎక్స్క్లూజివ్గా చెప్తా ఉన్నా మీకు, జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళేమో సీనియర్ నాయకులను మా హనుమంతరావు సాబునేమో పక్కన పెట్టేసి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళని పక్కన పెట్టేసి ఎవడెవడనో తీసుకొచ్చి వాళ్ళ మోసేతి నీళ్ళడానికి మీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి లీడర్లకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా. ఎంతెంత ఫండింగ్ పోతుంది, ఎక్కడెక్కడ భూములు నొక్కేస్తున్నాయి, తీయమంటారా బయటికి? ఇదా